అయిపోయి. హాయ్, హలో, సలాం, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎనీవన్ డిప్రెస్డ్? ఓకే, మీరు డిప్రెషన్లో ఉన్నా ఏం పర్లేదు, మా వీడియోస్ చూడండి, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. పర్లేదండి, మా వీడియోస్ కూడా బాగానే ఉంటాయి, ఒకసారి లుక్ వేయండి. ఓకే, ఈ పాటికి మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉండాలి, డిప్రెషన్. ఈ కాలంలో అందరికీ, అంటే 10 మందిలో నలుగురికి కామన్గా ఉండే బేసిక్ డిసార్డర్ డిప్రెషన్. ఇట్ హ్యాస్ బికేమ్ ఎ న్యూ అడిక్షన్ ఫర్ యూత్, బేసికలీ టీనేజర్స్. మొత్తం డిప్రెషన్ డిసార్డర్ ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం టీనేజర్స్ అండ్ యూతే ఉన్నారు. దిస్ స్టేట్మెంట్ క్లియర్లీ స్టేట్స్ దట్ ద యూత్ ఆఫ్ దిస్ జనరేషన్ ఈస్ బీయింగ్ మెంటల్లీ వీకెండ్ అండ్ దే ఆర్ బీయింగ్ డిప్రెస్డ్ ఫర్ సిల్లీ రీజన్స్ లైక్ లవ్ ఫెయిల్యూర్, స్టడీ ఫెయిల్యూర్ అండ్ కెరీర్ ఫెయిల్యూర్. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వదిలేసాడని వాడు డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, అండ్ తనకి మార్క్స్ రాలేదని ఒక అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్తుంది. ఆర్ దీస్ రీజన్స్ లుకింగ్ గుడ్? వాట్ ఈజ్ రాంగ్ విత్ దిస్ న్యూ జనరేషన్? నీలో ఒక విషయాన్ని ఎదిరించే శక్తి లేదా? నీకు ఒక సమస్యను ఎదుర్కొనే సత్తా లేదా? నీకు ఒక ప్రశ్నకి సమాధానం వెతికే తెలివి లేదా? ఏం తక్కువ నీకు? ఎవడు గొప్ప నీకంటే చెప్పు. డిప్రెషన్ అనే ఒక రోగం నిన్ను నువ్వు బతకలేవు అని భయపెడుతుంటే నువ్వు ఆ భయాన్ని ఎదిరించి నుంచోవాలే కానీ నాకు బతికేందుకు అర్హత లేదు అని నిన్ను నువ్వే బలి తీసుకోవడం ఎంతవరకు న్యాయం? చెప్పు. ఎదిరించలేవా? చిన్న డిప్రెషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక చిన్న డిప్రెషన్ని నువ్వు ఎదిరించలేవా? నువ్వు ఎదిరించాలంటే ఆ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందో, ఆ డిప్రెషన్ అంటే ఏంటో నీకు తెలియాలి. లెట్ మీ టెల్ యూ దట్ థింగ్. నేను నీకు చెప్తాను, అర్థం చేసుకో. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ డిప్రెషన్? అసలేంటి ఈ డిప్రెషన్? డిప్రెషన్ ఈజ్ ఎ కామన్ ఇల్నెస్ త్రూ విచ్ more than 264 million people are affected worldwide, which actually comes when your brain malfunctions to release the less amount of serotonin than it should release. ఎప్పుడైతే నీ బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ పెడతావో, ఎప్పుడైతే నీ బ్రెయిన్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుందో, అప్పుడు నీ బ్రెయిన్ మాల్ ఫంక్షనేట్ అయ్యి నీ బ్రెయిన్ రిలీజ్ చేయాల్సిన సెరోటోనిన్ కంటే తక్కువ రిలీజ్ చేయడం వల్ల నీకు ఈ డిప్రెషన్ అనే రోగం వస్తుంది. అండ్ దిస్ డిప్రెషన్ లీడ్స్ టు కమిట్ సూసైడ్. హియర్ కమ్స్ ద క్వశ్చన్ నెంబర్ 2, వాట్ లీడ్స్ టు ద మాల్ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్? నీ బ్రెయిన్ మాల్ ఫంక్షన్ అవడానికి కారణం ఏంటి? అండ్ రీజన్ ఫర్ దిస్ మాల్ ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఏజెస్. ఏజ్ నెంబర్ 6 to 13. 6 to 13 అంటే చాలా చిన్న ఏజ్. అండ్ ఈ ఏజ్లో కూడా డిప్రెషన్ వస్తుందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఎస్, వస్తుంది. డిప్రెషన్ ఇన్ దిస్ ఏజ్ ఈజ్ మ్యాక్సిమం బై కంపేరింగ్ దెమ్ విత్ అదర్స్. ఒకరిని వాళ్ళ కెపాసిటీ కంటే తక్కువ చేసి మాట్లాడడం, తనని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, ఇలా చేయడం వల్ల దే విల్ బి మెంటలీ అబ్యూజ్డ్ అండ్ దిస్ లీడ్స్ టు డిప్రెషన్. అండ్ ఇట్లాంటి విషయాలు కేవలం వాళ్ళని డిప్రెస్ చేయడమే కాదు, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దించేస్తాయి, వాళ్ళకున్న క్యాపబిలిటీని వాళ్ళు తెలుసుకోలేకుండా చేస్తాయి. అండ్ దిస్ లీడ్స్ టు సఫర్ దెమ్ ఇన్ దర్ ఫ్యూచర్ ఈవెన్. సో దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక్కళ్ళని ఇంకొకరితో కంపేర్ చేయకండి. ఒక్కడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నటన మీద ఇంట్రెస్ట్ ఉండేవాడికి చదువులో ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. మీరు చదువుని పట్టుకొని వాళ్ళిద్దరిని కంపేర్ చేసి వీడు గొప్ప వాళ్ళు లూజర్ అన్నారు అనుకోండి, హీ విల్ బీ లూజర్ ఇన్ హిస్ లైఫ్. ఈవెన్ మీరు చేసిన తప్పు వల్ల, మీరు చేసిన తొక్కలో కంపారిజన్ వల్ల హీ విల్ బీ ఫెయిల్డ్ ఇన్ హిస్ కెరీర్. సో ఎల్లప్పుడు నెవర్ కంపేర్ ఎ సింగిల్ పర్సన్ విత్ అనదర్. అండ్ వన్ థింగ్, ఒకవేళ మీరు ఈ ఏజ్లో కనుక డిప్రెషన్ తెప్పించారనుకోండి, ఆ డిప్రెషన్ అలానే వాళ్ళ 25th year, వాళ్ళకి మెచ్యూర్ లెవెల్ వచ్చేంత వరకు అలానే ఉంటుంది. అండ్ దిస్ మేక్స్ లిటరలీ ఎవ్రీథింగ్ టు హిమ్. తను ఏదైతే చేయాలనుకుంటాడో అవన్నీ మిస్ అయిపోతాడు. తనకు ఏదైతే క్యాపబిలిటీ ఉంటుందో అదంతా మిస్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి 25కి వచ్చిన తర్వాత మళ్ళీ టైం వెనక్కి రాదు. కాబట్టి దయచేసి ఎవరితో కంపేర్ చేయకండి. ఎవరికి ఉన్న స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. రీజన్స్ ఫర్ ద డిప్రెషన్ ఇన్ ఏజ్ 13 to 21. దీస్ ఏజ్ పీపుల్ ఆర్ హైలీ ఎఫెక్టెడ్ విత్ డిప్రెషన్ బికాస్ ద చేంజెస్ ఇన్ హార్మోన్స్. అంటే ఈ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దిస్ ఈజ్ ద క్రూషియల్
టైం ఐ థింక్ సో. అంటే ఈ టైంలో నువ్వు తీసుకునే డెసిషన్స్ బట్టే నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఈ టైంలో డిప్రెషన్ తెచ్చుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క టీనేజర్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ బీ డిప్రెస్డ్ బై ఎనీ రీజన్. నీకు మార్క్స్ తక్కువ వచ్చాయా, లెట్స్ ఇంప్రూవ్. మనం మళ్ళీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. నీకు ఒక స్కిల్లో తక్కువ టాలెంట్ ఉందే, లెట్స్ ఇంప్రూవ్ ద టాలెంట్. నీకు దాని మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ విల్ గెట్. అండ్ ఎవడు నీకన్నా తక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. చాలు, నువ్వు ఇంకేం చేయబడలే. జస్ట్ నీలో ఉన్న డిప్రెషన్ జస్ట్ నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే ఉంటుంది, కానీ దానికి ఏది ఎఫెక్ట్ కాదు. నువ్వు ఏది సీరియస్గా తీసుకోవాలో అది తీసుకో, ఏదైతే అనవసరమో దాన్ని తీసుకోవద్దు. నిన్ను ఏదైతే బాధ పెడుతుందో దాన్ని వదిలే. ఓకే. అండ్ మూవింగ్ ఆన్ టు ద ఏజెస్, రెస్ట్ ఏజెస్. అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ఏజెస్ ఐ మీన్ 21 to 60 years వాళ్ళకి జనరల్గా వాళ్ళకి ఎందుకు ఇలా ఉంటుంది అండ్ ఐ మీన్ డిప్రెస్డ్గా ఎందుకు ఉంటారు అంటే డ్యూ టు రీజన్స్. ఈ ఏజ్లో డిప్రెషన్ వచ్చే వాళ్ళకి పర్టికులర్గా ఒక రీజన్ ఉంటుంది. పైన చెప్పిన వాళ్ళకి కంపారిజనో లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సో ఒక రీజన్ కావచ్చు, కానీ ఈ రెస్ట్ ఏజెస్ వాళ్ళకి మాత్రం డిప్రెస్ అయ్యారంటే కంపల్సరీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. జనరల్లీ ఆ రీజన్స్ ఏంటంటే జనరల్లీ లైక్ లేట్గా మ్యారేజ్ అవ్వడం, లవ్ ఫెయిల్యూర్, జాబ్ టెన్షన్స్, ఇలాంటివి అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి. సో దీనికి మనం ఏం చేయాలి అంటే లెట్ దెమ్ గో. నీకు వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, దానికి మనం ఏం చేయలేం. బట్ యూ షుడెంట్ డిప్రెస్. నువ్వు ఒక్కసారి డిప్రెస్ అయ్యావంటే యూ విల్ బీ ఎఫెక్టెడ్ అనమాట. అందుకని జస్ట్ లీవ్ ద వర్క్ దట్ డిప్రెసింగ్ యూ అండ్ విచ్ విల్ మేక్ యూ ఎంజాయ్. లెట్స్ డూ ఇట్, అంతే. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్? ఎస్, మీరు వింటుంది కరెక్టే. డిప్రెషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. టైప్ 1, మేజర్ డిప్రెషన్. దీస్ టైప్ ఆఫ్ డిప్రెషన్ రెస్ట్ ఫర్ మినిమం 2 weeks. 2 వారాలు ఉండి తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లాంటి డిప్రెషన్ మన నిద్రని, మనం చేసే పనిని, మన బేసిక్ లైఫ్ స్ట్రక్చర్ని ఒక 2 వారాల పాటు ఆల్టర్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. టైప్ 2, పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిసార్డర్. దీస్ టైప్ ఆఫ్ డిసార్డర్ లాస్ట్ అప్ టు 2 సంవత్సరాల వరకు ఇది ఉంటుందన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ డిసార్డర్ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ డిప్రెషన్ని అంచెల వారీగా ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతారు. అంటే కొన్ని రోజులు తక్కువ డిప్రెస్గా ఉంటారు, ఆ తర్వాత కొంచెం ఎక్కువ, ఆ తర్వాత వాళ్ళకంటే డిప్రెస్డ్ పర్సన్ ఇంకొకరు అన్నట్టు వాళ్ళు డిప్రెస్ అయిపోతారనమాట. ఇలా ఈ డిప్రెషన్లో లాస్ట్ స్టేజ్ మోస్ట్ డిప్రెసివ్ స్టేజ్ ఈజ్ వెరీ డేంజరస్. ఆ స్టేజ్లో వాళ్ళ దగ్గర కనుక ఎవరైనా లేకపోతే దే ఫీల్ లోన్లీ అండ్ దిస్ మే లీడ్స్ టు సూసైడ్ ఈవెన్. సో ఈ డిప్రెషన్తో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డోంట్ లెట్ దెమ్ లీవ్ ఎలోన్. వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి అండ్ దిస్ విల్ మేక్ దెమ్ హ్యాపీ. సమ్ డిసార్డర్స్ ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్, దట్ విల్ బి జస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆ తర్వాత అవి డిసప్పేర్ అయిపోతాయి. అండ్ అటువంటి డిప్రెషన్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ప్రీనేటల్ డిప్రెషన్. ప్రీనేటల్ డిప్రెషన్ ఈజ్ సీన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ మోస్ట్లీ, which occurs due to the hormonal imbalance due to pregnancy. This actually seen at 8th and 9th month of the pregnancy. Sometimes ఈ ప్రీనేటల్ డిప్రెషన్ అనేది బాబు పుట్టిన తర్వాత ఒక బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు. అండ్ దిస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఈజ్ కంటిన్యూడ్ అప్ టు ద 2 to 3 weeks ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ అనమాట. అంటే 2 లేదా 3 వారాల వరకు వాళ్ళు డిప్రెషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే డిసార్డర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిసార్డర్, సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్. సాడ్. సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అనేది శీతాకాలంలో వస్తుంది, ఎండాకాలంలో పోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. శీతాకాలంలో డిప్రెస్డ్గా ఉండి ఎండాకాలంలో బాగా ఎనర్జెటిక్గా ఉండే వాళ్ళకి ఈ డిజార్డర్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. క్రేజీ కదా? ఎస్, సైకోటిక్ డిప్రెషన్. ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్ టు ఎవ్రీవన్. మీరు ఈ టైప్ డిప్రెషన్ని 3 సినిమాలో చూసుంటారు, ఇన్ విచ్ ద పేషెంట్ ఇమాజిన్స్ ద పీపుల్ హూ ఆల్వేస్ డిగ్రేడ్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్, every single thing. And
ద ట్రూత్ ఈస్ దే డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. అంటే తను ఇమాజిన్ చేసుకుంటున్న వాళ్ళు తనకి మాత్రమే కనిపిస్తారు, ఇంకెవరికి కనిపించరు. అండ్ దిస్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఈస్ స్లైట్ లెస్, అంటే ఇట్లాంటి డిజార్డర్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్పిన డిజార్డర్స్ అన్ని కేవలం శాంపిల్స్ మాత్రమే. ఇట్లాంటి డిజార్డర్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్, పోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇది సైకాలజీ క్లాస్ అవుతుంది, కానీ నా వీడియో కాదు. సో ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసి లెట్స్ గెట్ ఇన్ టు ద ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డిప్రెషన్ డిజార్డర్. బేసికలీ మెజారిటీ ఆఫ్ డిప్రెషన్స్కి మెడికేషన్తో పని లేదు. సో మీరు కనుక ధైర్యంగా ఉంటే, ఐ మీన్ మీ మెంటల్ స్టెబిలిటీ కనుక కరెక్ట్గా ఉంటే మీకు డిప్రెషన్ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వచ్చినా అది 2 to 3 వీక్స్లో వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ డిప్రెషన్ మెడికేషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, హీ సేస్ వన్ థింగ్, అదేంటంటే ఫస్ట్ మీ మెంటల్ స్ట్రెంగ్త్ని బాగా పెంచుకోండి అండ్ దెన్ మెడికేషన్ విల్ హెల్ప్ హిమ్ నెక్స్ట్ అంటారనమాట. Therefore, mental strength is greater than chemical medicine. So, be brave, stay brave, get away from depression. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారని తెలిస్తే, మేక్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హౌస్ అండ్ కీప్ హిమ్ అవే ఫ్రమ్ ద వర్క్ విచ్ ఈస్ గివింగ్ హిమ్ డిప్రెషన్. ఓకే, అండ్ అతన్ని మ్యూజిక్కి దగ్గరగా ఉంచండి, ఎందుకంటే మ్యూజిక్ మేక్స్ హార్ట్ లైట్ అండ్ మ్యూజిక్ మేక్స్ ఎవ్రీథింగ్ అంటుంటారు కదా, పాటలతో రాళ్ళను కూడా కరిగించొచ్చని. సో లెట్ దెమ్ టు హియర్ మ్యూజిక్. ఒకవేళ మీరే డిప్రెషన్లో ఉంటైతే నో వరీస్, జస్ట్ మీకు డిప్రెషన్ ఇస్తున్న వర్క్ని టెంపరరీగా వదిలేయండి అండ్ మా వీడియోస్ని రెగ్యులర్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిప్రెషన్తో బాధపడుతుంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం 50 లైక్స్, 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ సంజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్, టీమ్ డీటెయిల్స్ యూజువల్. బాయ్ బాయ్.